హాయ్! హలో! హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సమ్మర్ గురించి ఒక స్పెషల్ డ్రింక్ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ నేను మింట్ లీవ్స్‌ను ఒక కట్ట దాకా తీసుకున్నాను. తరువాత లెమన్ జ్యూస్ కూడా తీసుకున్నానండి. ఒక 2 లెమన్స్‌ని జ్యూస్‌గా తీసి తీసుకున్నాను. తరువాత షుగర్ ఒక స్పూన్ అయితే తీసుకోవాలి. తరువాత సాల్ట్ అనేది తీసుకోవాలండి. ఇవి మనకి కావాల్సినవి. దాంతో పాటు ఒక గ్రీన్ చిల్లీ కూడా కావాలి. సమ్మర్ డ్రింకు గ్రీన్ చిల్లీ ఏమిటో అనుకుంటున్నారా? గ్రీన్ చిల్లీ వేస్తేనే ఈ డ్రింక్‌కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ముందుగా ఒక పచ్చిమిరపకాయ వేసి తరువాత మింట్ లీవ్స్‌ని బాగా కడుక్కొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారంగా వేసుకోవాలండి. తరువాత షుగర్ అయితే ఒక స్పూన్ మాత్రం వేసేసుకోండి. షుగర్ ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. దీనిని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. అంటే ఫస్ట్ వాటర్ పోసుకోకుండా గ్రైండ్ చేసుకొని తరువాత వాటర్ పోసుకొని గ్రైండ్ చేయాలి. స్మూత్ పేస్ట్‌గా అయిపోవాలండి. ఈ విధంగా కావాలంటే ఇంకొంచెమైనా వాటర్ పోసుకోవచ్చు. కానీ నేనైతే చిక్కగా చేస్తున్నానండి ఈ యొక్క జ్యూస్‌ని. తరువాత దీనిని బాగా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనము జ్యూస్ తాగుతున్నప్పుడు పల్ప్ అనేది అస్సలు తగలకూడదు మన నోటికి. అప్పుడే మనము ఆ జ్యూస్‌ని ఎంజాయ్ చేయగలుగుతాం కదా! అందుకని బాగా ఫిల్టర్ చేసేయండి. అస్సలు ఆకు అనేది కిందకి రాకుండా పూర్తిగా జ్యూస్ మొత్తాన్ని చేసేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయండి. ఈ జ్యూస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది సమ్మర్‌కి చాలా చలవ చేస్తుంది ఒంటికి అనేది. చాలా హెల్తీ కూడా. ఈ విధంగా ఈ పలుపును మనం పడేయాల్సిన అవసరం లేదండి. దీనిని మనం కూరల్లో గానీ, చారుల్లో గానీ వేసుకోవచ్చు. తరువాత 2 నిమ్మకాయలను నేను జ్యూస్‌గా చేశాను కదా! దాంట్లో కూడా కొంచెం పల్ప్ అనేది ఉంటుంది కనుక దానిని కూడా మనం తీసేయాలి. అంటే అస్సలు పల్ప్ లేకుండా మనము జ్యూస్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనకి చాలా హెల్తీగా ఉంటుంది. తరువాత ఒక్కసారి చెంచాతో కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకొని తరువాత దీనిని మనం వెంటనే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. కావాలంటే దీనిని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక నెల రోజుల పాటైనా మనం ఉంచుకోవచ్చు. అస్సలు పాడవదు. మరి దీనిని ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి చాలా ఈజీ అండి. నేను ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసుల్లో ఒక్కొక్క గ్లాసులో నేను ఒక 2 స్పూన్స్ మాత్రమే ఈ డ్రింక్‌ని వేస్తున్నానండి. తరువాత నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. మిగతాదంతా మనం వాటర్‌తో నింపేసుకోవచ్చు. పూర్తిగా కోల్డ్ వాటర్ అయితే కోల్డ్ వాటర్, కావాలంటే నార్మల్ వాటర్‌తోనైనా నింపుకోండి. నేనైతే కోల్డ్ వాటర్‌తో నింపేస్తున్నాను. పూర్తిగా నింపేసిన తరువాత మనం ఏమి చేయాలి అంటే చక్కగా మనకు రెస్టారెంట్ ఫీలింగ్ రావాలి అంటే చక్కగా లెమన్ స్లైస్‌ని గ్లాస్‌కి ఈ విధంగా పెట్టండి. ఒక లెమన్ స్లైస్‌ని డ్రింక్‌లో కూడా వేయండి. తర్వాత మింట్ లీవ్‌ని కూడా వేయండి. అప్పుడే మనకు ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఒక్కసారి చెంచాతో కలిపేయండి. కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఐస్ క్యూబ్స్ వేసుకోవట్లేదు. ఎందుకంటే కోల్డ్ వాటరే కదా వేసాను అందుకని చెప్పి. ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా మనము ఇంట్లోనే కూర్చుకొని రెస్టారెంట్ ఫీలింగ్‌ని మనం ఎంజాయ్ చేస్తూ మనము ఒంటికి చలవ చేసే ఈ సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్‌ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. వీటిని మనం నిల్వ కూడా చేసుకోవచ్చు. మరి